పెనుగొండ నియోజకవర్గం కొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి వడ్డెర కులానికి సంబంధించిన రైతులు మరి ఈరోజు పడుతున్నటువంటి వారి బాధలు ప్రత్యక్షంగా మేము ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. అయితే వీళ్ళ తండ్రి గారి కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో ప్రభాకర్ రావు, పద్మనాభరావు అనే అతని నుంచి వడ్డీ నీరుగంటి అంజినప్ప అనే అతను ఈ భూమిని ఒక అగ్రిమెంట్ రూపంలో కొనుగోలు చేయడం జరిగింది దాదాపు 30-40 సంవత్సరాల క్రితం. మరి ఒక నమ్మకంతో ఆ రైతులు ఈ బ్రాహ్మణుల దగ్గర ఉన్నటువంటి భూమిని ఇంతవరకు కూడా సాగు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు అమాయకులు కాబట్టి వారు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగి వారు ఎక్కడ కూడా పంట నమోదు చేయించుకోవాలనేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకి పరిజ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వడ్డెర కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. మరి ఇలాంటి అమాయకులు భూములు కాజేయడానికి ఈరోజు లోకల్గా ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి అనేటువంటి ఇతను బినామీ రిజిస్టర్లు చేయించి మరి గతం నుంచి సాగు చేస్తున్న రైతులను ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది. మరి దీని అంతటికి కారణం ఇక్కడ కొత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి ఈ వడ్డెర కులస్తులంతా వీళ్ళు అమాయకులు కావడం, ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడడం దీని అంతటికే కారణం. మరి వీళ్ళ అలసును చూసుకొని ఈరోజు బ్రహ్మానంద రెడ్డి అనేటువంటి ఇతను ఈ భూములను రిజిస్టర్ల పేరు మీద వీళ్ళని భయప్రాంతాలు చేసి మరి ఇతనికి ఆ బ్రాహ్మణులు రిజిస్టర్ చేసినారా లేదా అటువంటి విషయం కూడా తెలియదు. అయితే రికార్డ్ అయితే స్పష్టంగా కనపడతా ఉంది. వీరికి బ్రహ్మానంద రెడ్డి అనే అతనికి రిజిస్టర్లు చేయించడం అనేటువంటిది స్పష్టంగా రికార్డు కనపడతా ఉంది. మరి వీరికి అమ్మినటువంటి బ్రాహ్మణులు కూడా వచ్చి మీరు ఏ విధంగా వాళ్ళకి రిజిస్టర్ చేస్తారు? అందులో బ్రాహ్మణ కులం అంటే ఒక అన్ని కులాల కంటే నీతి నిజాయితీ అటువంటి కులం మీది. మరి ఈరోజు వీళ్ళందరినీ కూడా ఎందుకు మీరు నట్టిట ముంచుతా ఉన్నారు? మరి వీరికి ఎందుకు అగ్రిమెంట్ ఆ రోజున అగ్రిమెంట్ రాసిచ్చి అగ్రిమెంట్ పేరు మీద మళ్ళీ ఈరోజు వాళ్ళకు రిజిస్టర్లు ఏ విధంగా చేసినారు? వీళ్ళకి భూములు దక్కుకోకుండా ఏ విధంగా చేసినారు? దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఈరోజు ఖాళీ చేయమని బ్రహ్మానంద రెడ్డి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళు రోజుకు వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలిపించి పోలీస్ స్టేషన్లో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ అమాయకులతో ఆడుకుంటున్నారు. మరి ఇది సరైన పద్ధతి కాదు. మీరు కావాలనుకుంటే మీ భూమిని ఎక్కడైనా కొనుక్కోండి, మేము ఎక్కడ అభ్యంతరం చెప్పం. మరి ఇక్కడ వారి సమాధులు ఉన్నాయి. దాదాపు 30-40 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వాళ్ళ తండ్రి గారి సమాధి కూడా ఇక్కడే ఉంది. వాళ్ళు లక్షణంగా పంటలు పెట్టుకుంటున్నారు, రేషన్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా వారి సంపదకు తోడ్పడతా ఉన్నాయి. మరి వాళ్ళ నోటిలో దుమ్ము కొట్టడానికి ఈరోజు మీరెందుకు ఈ విధంగా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? అయితే ఇదంతా పద్ధతి కాదు. మీరు కావాలనుకుంటే మీరు ఎక్కడైనా భూమి కొనండి, మేము అభ్యంతరం కాదు. ఎవరైతే ఈ భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళకే ఈ భూమి దక్కాలా. నువ్వు వెంటనే మీ యొక్క రిజిస్టర్ క్యాన్సిల్ చేసుకుని ఎవరైతే సాగులో ఉన్నారో వారికే ఈ భూమిని అప్పచెప్పాలని చెప్పి మేము బ్రహ్మానంద రెడ్డి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అదే విధంగా రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఈ వాస్తవాలను పరిశీలించండి, గ్రామాల్లోకి వెళ్ళండి. అక్కడ సాగులో ఎవరున్నారు, గతంలో ఏమి జరిగింది, ఎవరికి అగ్రిమెంట్ చేస్తున్నారు, ఎవరు స్వాధీనంలో భూమి అనేటువంటి విషయాన్ని కూడా క్లుప్తంగా మీరు తెలుసుకొని ఈ విషయాన్ని క్లుప్తంగా రాతపూర్వకంగా మీరు రాసేయాల్సిన అవసరం కూడా ఉంది. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి అమాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వారి భూములు గుంజుకోవడం అనే ఇది చాలా దారుణం. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క వడ్డెర కులస్తులకు ఇదే పద్ధతిలో అన్యాయం జరిగితే మేము అణగారిన కులాలందరినీ కూడా కలుపుకొని ఈ అగ్ర కులాల వారి మీద వ్యతిరేకంగా మేము కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము బ్రహ్మానంద రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీ కులస్తులనే దగ్గరికే పోయి మాట్లాడదాం. నువ్వు చేసినటువంటి ఈ పని కరెక్టా అని చెప్పి మీ కులస్తులనే చెప్పమని చెప్పండి. మేము దానికి నువ్వు చేసింది కరెక్ట్ అయితే
దానికి మేము అంగీకరిస్తాం. ఇది పద్ధతి కాదు బ్రహ్మానంద రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు కూడా గ్రామాల్లో ఉండవు, గ్రామాల్లో అందరి దగ్గర అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి బాగుండాలనే ఉద్దేశంతో మేము కూడా చెప్తున్నాం. అందుకోసమే ఈ యొక్క రిజిస్ట్రేషన్లు నువ్వు రద్దుపరుచుకొని వారి భూములను వారికి వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మీకు పదే పదే మా వడ్డేర సంఘం తరఫున నీకు మనవి చేస్తున్నాం.